ఉరిశిక్ష పడ్డ ఖైదీ ఎవరినైనా ఏదైనా చేస్తుంది లేదా జైలు నుంచి తప్పించుకుంటుందని జాగ్రత్తగా గమనిస్తుండమని సూపరింటెండెంట్ గారు సూచనలిచ్చి పంపిస్తున్నారా అమృత? అయ్యో లక్ష్మి, అదేం కాదు. నువ్వేం నా దగ్గర దాచొద్దు, నాకు తెలుసులే. ఒక్క కన్నుతో నువ్వు నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటూనే ఇంకో కన్నుతో నన్ను చాలా కేర్ఫుల్గా చూస్తున్నావు. అప్పుడే నాకు అర్థమైంది ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళున్నారని. ఇది నా కడుపున పడకపోయి ఉంటే ఈ పాటికెప్పుడో నా అధ్యాయం ముగిసిపోయేది. ఇది కడుపులో ఉండడం వల్ల తప్పక ప్రాణాలతో ఉన్నాను. నేనెవ్వరికీ ఏ హాని చేయను. ఈ జైలు నుంచి ఎక్కడికి తప్పించుకోను. అది కాదు లక్ష్మి. పర్వాలేదు అమృత, నువ్వేమీ నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మి, మంచినీళ్ళు తాగు. అయ్యో, ఇది ప్రేమ లేక నటన? లేదంటే ఇది ఇంకా బ్రతికుందేంటి అని ఆలోచన. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు లక్ష్మి. బాగా అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. మా ఆయన మీ ఆఫీసులో అకౌంటెంట్గా ఎంత మంచి వ్యక్తో మీకు తెలుసో లేదో నాకు తెలీదు. కానీ మా ఆయన మీ గురించి కానీ ధర్మతేజ గారి గురించి కానీ గొప్పగా చెప్తుంటే చాలా గొప్ప మనసులు అనుకున్నాను. ధర్మతేజ గారింటికి రాణమ్మ గారి రూపంలో ఒక వెలుగొచ్చింది. ఆ ఇంటిని ఆ పిల్లల్ని చక్కదిద్దుతుందని 2-3 సార్లు ఆఫీస్కి కూడా వచ్చిందని ఎప్పుడూ మీ గురించి చెప్తూ ఉంటే మంచి వాళ్ళకి మంచే జరుగుతుందని అనుకున్నాను. కానీ ఆ మంచితనం వెనకాల మీ స్వార్థపు కిరాతకపు ఆలోచనలు ఉంటాయని మాకు తర్వాతే తెలిసింది. లక్ష్మి, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఈ విషయాలేవీ నాకు తెలీదు. ఎందుకు తెలుస్తాయి? అప్పుడు మీ కొడుకు వర్షతో కులుకుతూ మాయలో ఉన్నాడు కదా, అందుకే అప్పుడు ఆయన ఆఫీస్కొచ్చాడు కూడా. ధర్మతేజ గారి ట్రైనింగ్లో జాబ్ సంపాదించాడు మా ఆయన. ఆ నిజాయితీతో ఎలాంటి తప్పుడు లెక్కలు లేకుండా అకౌంట్స్ అన్ని కరెక్ట్గా చూసేవారు. చివరికేం జరిగిందో తెలియదు కానీ సడన్గా మా ఆయన ఫ్రెండ్ అయిన ఇంకొక అకౌంటెంట్ ఇద్దరూ ఒకేసారి హత్యకు గురయ్యారు. భర్త కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో నేనుంటే ఎవరో కావాలని నేనే ఈ హత్యలు చేశానని అరెస్టు చేయించారు. డబ్బు కోసం నేనే వాళ్ళని హత్య చేశానని పక్కా ఆధారాలతో కోర్టులో నాకు ఉరిశిక్ష పడేలా చేశారు. ఇంత జరుగుతున్నా కనీసం మీ సంస్థ నుంచి పరామర్శించిన వాళ్ళు లేరు, ఓదార్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు మీరు నాకేమీ తెలీదంటున్నారు. మీకు తెలియకుండానే ఇదంతా జరిగిందంటారా? చాలు మేడం, మీ యొక్క సానుభూతికి మీకు పాదాభివందనాలు. ఇక మీదట నాతో మాట్లాడాలని ప్రయత్నించకండి.
బిడ్డ కోసమే నేను బ్రతుకుతున్నాను. నా పాటికి నన్ను వదిలేయండి మేడం. లక్ష్మి, నేను ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోకముందు చాలా ఘోరాలే జరిగాయి. ఏం జరిగిందో తెలుసుకోవాలి. తక్షగా నాకు అనుమానం. చెప్పు తామసి. మనం కార్తీక్ని విషకన్యగా మార్చడం కోసం మానవ రూపంలో వచ్చాం. అవును. అయినా సరే మనము ఇంట్లో ఉండడం కంటే ఇలా చెట్లు పుట్టలు చూసుకుని బయట ఉండడానికే ఎక్కువ ఇష్టపడుతున్నాం. ఇప్పుడు మనం కార్తీక్ని కూడా విషకన్యగా మార్చాము. కార్తీకలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తాయంటావా? ఏంటి తామసి అలా అడుగుతున్నావు? ఖచ్చితంగా కనిపిస్తాయి. తన శరీరం ఇలాంటి మార్పులు కోరుకుంటుంది కాబట్టే ఆ రోజు ఏకాంతంగా ఇలాంటి చోట ఉండబట్టే కదా ముంగిసికి తారసపడి దాని ఘాట్లకు బలైంది. ఇక మీదట ఆ కార్తీక నడకలో, చూపులో, తన ప్రవర్తనలో చాలా మార్పులే కనిపిస్తాయి. ఇంట్లో ఉండడం కంటే మనలా ఇలా ఉండాలని కోరుకుంటుంది. దీనివల్ల వాళ్ళింట్లో ఎవరికైనా అనుమానం రావచ్చేమో. ఖచ్చితంగా ఆ అవకాశం కూడా ఉంది. కానీ మన అదృష్టం ఏంటంటే నడవడికిన బట్టి అనుమాన కోణంలో ఆలోచించే ఆ రానమ్మ ఇప్పుడు జైల్లో ఉంది. కొడుకుని కాపాడుకున్నంత ఈజీగా కార్తీకలో ఉన్న విషకన్యని పోగొట్టలేదు. అంత లోపల మన కార్యాన్ని దిగ్విజయంగా ముగించుకోవాలి. కానీ ఎప్పుడు? నీకు చెప్పాను కదా, మన అలవాట్లు తనలో అయితే వచ్చుండొచ్చు, కానీ మనం మన పగ కోసం వాళ్ళ తాలూకు జాడను కేవలం మన శ్వాస ద్వారానే కనిపెట్టి ఎంత దూరమైనా ఎలా వెళ్తామో అలాగే కార్తీక కూడా తన శ్వాస ద్వారా నాగమణి వాసనను పసిగట్టే గుణం రావాలి. అందుకు ఇంకొన్ని రోజులు పడుతుంది. అందుకే కదా మనం కార్తీకని విషకన్యగా మార్చింది. ఇప్పుడు తన కోరల్లో విషం ఉండొచ్చు గాని ఆ శక్తి ఇంకా పూర్తిగా రాలేదు. నా అంచనా ప్రకారం కార్తీకకు ఆ శక్తి ఈ పౌర్ణమి వరకు రావచ్చు. అప్పుడు మనం చెప్పినట్టు కార్తీక విని తన శ్వాసతో ఆ నాగమణి వాసన పసిగట్టి మనకు తెచ్చిస్తుంది. జయహో తక్షక, జయహో. నీ ఆలోచన అమోఘం. అయితే నాకు అలంకారమైన ఆ నాగమణి తొందరలోనే నా చేతికి రాబోతుంది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యోస్తు, ధన్యోస్తు. తథాస్తు. ఇదిగో నీకోసం నీ ఫ్యామిలీ వచ్చింది. అవునా? పద.
అమ్మా కావేరి, కార్తిక, అమ్మా ప్రియా, కృష్ణ. అమ్మా రాణమ్మా, బాగున్నావా రాణమ్మా? ఏంటమ్మా మేమందరం ఇంత హ్యాపీగా పలకరిస్తుంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చూస్తావేంటి? మేమందరం హ్యాపీగా ఉన్నామమ్మా, నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. అవునమ్మా, నువ్వు మాతో ఉంటే మేమెంత హ్యాపీగా ఉంటామో అంతే హ్యాపీగా ఉన్నాం. అత్తయ్య, మీరు ఇక్కడ ఏ దిగులు పెట్టుకోవద్దు, మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. అమ్మా, ఇంట్లో నువ్వు ఉంటే సందడిగా ఎంత అల్లరి చేస్తామో ఇప్పుడు కూడా అంతే సందడిగా అల్లరి చేస్తున్నాం. అమ్మా, మీరున్నప్పుడు ఎలా వంట చేసి పెట్టేవారో అవన్నీ సరిగ్గా అలాగే చేసి పెడుతున్నానమ్మా. చూసావరానమ్మా, నువ్వు ఇంట్లో లేకపోయినా నువ్వు కోరుకున్నట్టుగానే మేమంతా సంతోషంగా ఉన్నాం. ఇంక నీకు బాధ ఎందుకు? ఆ కళ్ళు తుడుచుకో. ఆ కన్నీళ్లతో నిన్ను చూడలేకపోతున్నాం. ఎవ్వరూ తగ్గకుండా అందరూ బాగా నటిస్తున్నారు. ఇంతకీ ఎవరి ట్రైనింగ్ ఇది? మీ మాటల్లో కనిపించిన సంతోషం ఆ కళ్ళల్లో కూడా కనిపించుంటే మీ యాక్టింగ్ ఇంకా బాగుండేది. నాకు నా బిడ్డల గురించి తెలీదా? మీరెంత నవ్వుతూ నటించినా మీ ముఖాలే చెప్తున్నాయి. మీరు సరిగా భోజనం చేయడం లేదని, మీరు సరిగా నిద్రపోవడం లేదని, మీరు సంతోషంగా లేరు అని. అమ్మా అమ్మా అత్తయ్య, ఏమండి ధర్మతేజ్ గారు, వీళ్ళంతా ఓకే. ఎప్పుడూ లేనిది మీరు కూడా బాగా నటనలో జీవించేస్తున్నారు. ఇంతకీ ఇదంతా మీ ట్రైనింగేనా? లేదు రాణమ్మా, నా ట్రైనింగ్ ఏం కాదు. మరి ఇదిగో ఈ చిన్న రాణమ్మ ట్రైనింగు. అత్తయ్యను చూడ్డానికి వెళ్తున్నాం. అత్తయ్యను చూసి మనం బాధపడితే ఆవిడ ఇంకా బాధపడతారు. ఎవరు బాధపడకుండా హ్యాపీగా మాట్లాడాలని చెప్పి అలాగే మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చింది రాణమ్మా. నిన్ను చూశాక హ్యాపీగా అయితే మాట్లాడగలిగాం, కానీ నీ ముందు దొరికిపోయాం రాణమ్మా. అదే తల్లి మనసు. పిల్లల మొహాలు చూసే వాళ్ళు సంతోషంగా లేరని నువ్వు కనిపెట్టేశావు. ప్రియా, వీళ్ళందర్నీ నువ్వు సంతోషంగా ఉన్నట్టు నటించమని చెప్పావు, కానీ వాడు నిజ జీవితంలో కూడా ఇంతే సంతోషంగా ఉండాలి. నువ్వు అలా చూసుకోవాలి. అలాగే చూసుకుంటాను అత్తయ్య. కానీ నువ్వు లేని లోటు మాత్రం మా మనసులకు ఎంత సర్దు చెప్పుకోవాలని చూసినా ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉంది. అవును రాణమ్మా, నువ్వు లేని ఇల్లు బోసిపోయినట్టుగా తయారయ్యింది. పొద్దున అందరికంటే ముందు నిద్ర లేచి పూజ చేసి బెడ్ కాఫీతో మమ్మల్ని అందరినీ చిరునవ్వుతో మమ్మల్ని మేల్కొల్పేదానివి. సాక్షాత్తు మా ఇంటి దేవతే మమ్మల్ని నిద్ర లేపుతుంది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఇంట్లో అన్నీ ఉన్నా చూసుకోవడానికి నువ్వు లేని లోటు మాత్రం ఈ ఇంట్లో మా అందరికీ స్పష్టంగా తెలుస్తోంది రాణమ్మా. అమ్మా, తొందరగా ఇంటికి రా అమ్మా, నిన్నిక్కడ చూడలేకపోతున్నాము. అయ్యో కావేరి, అమ్మా, ఇంట్లో మహారాణిలాగా చూసిన కళ్ళతో ఇలా చేలు గోడల మధ్య చూడాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదమ్మా. మీరు బాధపడ్డం చూస్తుంటే
ఇప్పుడు నిజంగానే నాకు బాధ కలుగుతుంది. ఎందుకంటే నేనేదో చెయ్యరాని నేరం చేసో మంచి వాళ్లకు హాని తలిపెట్టో జైలుకి రాలేదు. నేనొక హంతకుణ్ణి చంపాను అంతే. అందుకు నాకు ఎలాంటి బాధ లేదు. అందుకే కోర్టులో కూడా నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చేసినట్టు ఒప్పుకుని శిక్ష అనుభవించడానికే వచ్చాను. నేను జైల్లో ఉన్నానని మీరంతా ఇలా బాధపడుతుంటే నేనెలా బాధపడకుండా ఉండగలను? లేదు రాణమ్మా, నువ్వు చేసిన పని సరైందే. చట్టం చేయాల్సిన పని నువ్వు చేశావు. అందుకే మేం ధైర్యంగా నమ్మకంగా హైకోర్టుకి అప్పీల్ చేయబోతున్నాం. అవునమ్మా, ఆల్రెడీ లాయర్తో కూడా మాట్లాడాం. నిన్ను వీలైనంత తొందరలో బయటికి తీసుకుని వస్తావమ్మా. అవునమ్మా, నువ్వు ఇంటికి వచ్చేస్తావు. ఎప్పట్లాగా ఏ సమస్యలు లేకుండా సంతోషంగా ఉంటాం. చూస్తూ ఉండు. అత్తయ్య అత్తయ్య నువ్వు ఇంకేం బాధపడకు. ఇందాక చేసింది యాక్టింగ్ అయినా ఇక నుంచి నిజంగానే మీరు కోరుకున్నట్టే సంతోషంగా ఉంటాం. నమ్మండి అత్తయ్య. అవునమ్మా, మేమింకా బాధపడం. నువ్వు తొందరగా ఇంటికి వచ్చేస్తే మా అందరికీ అంతే చాలమ్మా. నేను బయటికి వచ్చినా రాకపోయినా శిక్ష అనుభవిస్తూ ఇక్కడే ఉన్నా నేను సంతోషంగా ఉంటున్నానన్న ధైర్యంతో అక్కడ మీరంతా సంతోషంగా ఉండాలి. ఉంటారు కదా? ఉంటామమ్మా. ఉంటామమ్మా. ఉంటాం అత్తయ్య. కావేరి, నిజంగా ఇక్కడ అమ్మ హ్యాపీగానే ఉంది. నేను లేనని నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వకు, సరేనా? అలాగే అమ్మా. కృష్ణ, నువ్వు ధైర్యంగా ఉండాలి. చెల్లెళ్ళని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే అమ్మా. అలాగే ప్రియా. టైం అయింది, మళ్ళీ ఏసీబీ మేడం అరుస్తారు. రండి. సరే, టైం అవుతుంది, మీరందరూ బయలుదేరండి. రండి మేడం, రండి. రండి, వెళ్ళండి. ఏంటి, ఎవరో ఏడుస్తున్నట్టున్నారు? నా కడుపులో పెరుగుతున్న నువ్వు ఆడో మగో నాకు తెలీదు, కానీ నువ్వు ఈ అమ్మ ప్రేమకు నోచుకోలేని ఆ అభాగ్యపు బిడ్డగా ఈ సమాజంలో పెరగబోతున్నావు. నేను బిడ్డ ప్రేమకి నోచుకోలేని దురదృష్టపు తల్లిగా మిగిలిపోతున్నాను. ఆనాడు కటకటాల వెనక పుట్టిన శ్రీకృష్ణుడికి పెంచిన తల్లి రూపంలో అమ్మ ప్రేమ దొరికింది. అలాగే తర్వాతి రోజుల్లో అమ్మ ప్రేమ దొరికింది. కానీ నువ్వు పుట్టాక ఊహ తెలిసే నాటికి ఈ అమ్మ నీకుండదు, ఈ అమ్మ ప్రేమ నీకు దక్కదు. ఇలాంటి దురదృష్టవంతురాలి కడుపున నువ్వు పుట్టకున్నా బాగుండేది. పిల్లలకెవరైనా అమ్మ ప్రేమ ముఖ్యమంటారు. అలాంటిది ఆ అమ్మ ప్రేమ నీకివ్వకుండానే వదిలేసి వెళ్ళిపోతున్నాను. లక్ష్మి, నీకు గోరు ముద్దలు పెట్టకుండా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేయలేక నిన్నొక అనాథని చేసి వెళ్ళిపోతున్నాను.
ఈ తల్లిని క్షమించురా. నువ్వు పెరిగి పెద్దయ్యాక నీ తల్లి నేరస్తురాలు అని అందరూ అంటారు. అలాగని ఈ తల్లి మీద కోపం పెంచుకోకు నాన్నా. నువ్వు నా కడుపున పడ్డప్పటి నుంచి నిన్నీ భూమి మీదకి తీసుకురావడమే లక్ష్యంగా బ్రతుకుతుంది నీ తల్లి. నా ఊపిరాగిపోయినా నీ ప్రతి శ్వాసలో ఈ అమ్మ ప్రేమ దాగుంటుంది. లక్ష్మి, ఆగో. నువ్వేమీ నా మీద సానుభూతి చూపించవలసిన అవసరం లేదు. నీ పన్ను చూసుకో. అది కాదు లక్ష్మి. ఇంకొక అడుగు ముందుకేస్తే బాగోదు. అరిచి గోల చేస్తాను. ఇంక జరిగింది చాలు. నా మానాన్న నన్ను వదిలే. వెళ్ళు. సరే సరే, వెళ్ళిపోతాను. ఈ ఈశ్వరి అంటే భయం లేకుండా ఎదురు మాట్లాడుతున్నావా? దీన్ని ఎదురు మాట్లాడడం అనరు, సమాధానంతో తెలియపరచడం అంటారు. ఏంటే మళ్ళీ నీతులు చెప్తున్నావు? ఈ ఈశ్వరి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. కట్టేయండి.